హలో అందరికీ ముందుగా ఐ విష్ యూ వెరీ హ్యాపీ హోలీ. సో అందరూ హ్యాపీగా హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఈ కలర్ఫుల్ ఫెస్టివల్కి కలర్ఫుల్ డిషెస్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. కాదండి, నా ఫ్రెండ్ గాయత్రి మీ అందరికి తెలుసు కదా, నా వీడియోస్లో చూసే ఉంటారు కదా. గెస్ట్గా అయితే తనని పిలుస్తున్నాను. ఈరోజు చేయబోయే వంటలన్నీ కూడా మేమిద్దరం కలిసి చేయబోతున్నాము. లెట్ us ఇన్వైట్ గాయత్రి. హ్యాపీ హోలీ. ఆల్ ద పీపుల్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ హోలీ అండి. ఈ హ్యాపీ హోలీ ఫెస్టివల్ లాగా మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఆల్ ద వ్యూవర్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ లాంగ్. ఇట్స్ బిన్ 15 years. మాకు అప్పుడు యూట్యూబ్లో వీ వర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో. సో మాకు ఈసారి ఆపర్చునిటీ దొరికింది. సో ప్రత్యూష, ఆల్ యువర్ వ్యూవర్స్ ఎవరు ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ప్లీజ్ మెసేజ్ us. విల్ బీ హ్యాపీ టు సీ ఫ్రెండ్షిప్స్. యా, డెఫినెట్లీ మీ అందరి ఫ్రెండ్షిప్స్ మాలాగా స్ట్రాంగ్గా ఉన్నాయా? ఎన్ని ఇయర్స్ నుంచి మీ అందరు కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇట్లా అటాచింగ్గా ఉన్నారా? అందరూ లెట్ us డూ కమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రత్యూష ఫర్ కాలింగ్ మీ. వ్యూవర్స్, ఇవాళ స్పెషల్ విల్ గోయింగ్ టు మేక్ థండాయి. హోలీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ థండాయి. నార్త్లో అందరికీ తెలుసు, బట్ మన సౌత్ ఆడియన్స్కి, మన హైదరాబాద్ తెలంగాణ ఆడియన్స్కి కూడా థండాయి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఉండుండొచ్చు, బట్ అవర్ స్టైల్ వీఆర్ షోయింగ్. అండ్ ట్రై కలర్ పూరి ఫెస్టివల్ స్పెషల్. ఓకే, సో లెట్స్ గెట్ ఇట్. ఆల్ ట్రెడిషనల్ డిషెస్ రైట్? Yes. అంటే మన సౌత్ ఇండియాలో మనకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఇప్పుడు అట్ల తద్ద కంటే అట్లు ఇట్లా ఫేమస్ ఎలా అవుతాయో, అలాగే హోలీకి నార్త్లో ఈ థండాయి అనేది ఇట్స్ ఎ ఫేమస్ డ్రింక్. ఇట్స్ లైక్ మ్యాండేటరీ. ప్రతి వాళ్ళ ఇంట్లో మోస్ట్లీ దే విల్ మేక్ థండాయిస్ కదా. సో ట్రెడిషనల్ వైజ్ గా ఇట్ ఈస్ అ హెల్తీ డ్రింక్ టు బూస్ట్ ఎనర్జీ. యాక్చువల్లీ దీని అసలు ఎందుకు ఈ హోలీ అనేది సెలబ్రేట్ చేస్తారు అనేది కూడా ఓల్డెన్ డేస్లో ఇది శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు వస్తుంది ఈ ఫెస్టివల్. చాలా వేడిగా ఉంటుంది, అప్పుడు అందరికీ జ్వరాలు ఫ్రీక్వెంట్గా వచ్చేదంట. ఈ జ్వరాలని తగ్గించడం కోసం అని చెప్పి ఆయుర్వేదంలో బిల్వ పువ్వు అండ్ వేప పువ్వు, కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి వాటర్లో మిక్స్ చేసేసి అందరి మీద చల్లేవాళ్ళంట. సో దట్ అప్పుడు జ్వరాలు జలుబులు ఇవన్నీ రాకుండా ఉండేది. దాన్నే హోలీగా పిలిచేవాళ్ళంట. అలా కొన్ని ఇయర్స్గా కొనసాగింది. ఆ కలర్స్, ఆ హోలీ ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారో మీ అందరికీ తెలిసిందే కదా. చాలా వరకు కలర్స్ పోయి వెజ్ కలర్స్ అని వచ్చేసినాయి కదా. మళ్ళీ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్. చాలా మంది చూస్తున్నారేమో నేచురల్ కలర్స్ దే ఆర్ మేకింగ్. ప్లీజ్ మీరందరూ కూడా సేఫ్ గా ఆడండి. ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే కూడా మనకి మార్కెట్ లో నేచురల్ కలర్స్ వచ్చేసాయి. ప్లీజ్ యూజ్ దట్ కలర్ అండ్ బి సేఫ్ విత్ ద కలర్స్ లో కూడా ఏదో సమ్ పెట్రోల్ గిట్రోల్ లాంటివి కూడా, ఎందుకంటే పర్ఫెక్ట్ కలర్స్ కోసం అని చెప్పి ఏదేదో చాలా అయితే మిక్స్ చేస్తున్నారు. కెమికల్స్ చాలా యాడ్ అవుతున్నాయి. నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో బీ కేర్ఫుల్. అండ్ అందరికీ తెలిసే ఉండొచ్చు, మేక్ ష్యూర్ హోలీ ఆడే ముందు డెఫినెట్గా ఫేస్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇట్స్ ఇంకా కూడా బెటర్. అయితే ఆముదం రాసుకుంటే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే అట్లీస్ట్ మీ స్కిన్కి ఫుల్ కలర్ టచ్ అవ్వకుండా ఉంటుంది. సో మేక్ ష్యూర్ ట్రై చేయండి. ఆముదం లేదన్న వాళ్ళు కొబ్బరి నూనెతో అయినా సరే ట్రై చేయండి. ఈ హోలీకి మన్మధుడిని పూజిస్తారు, తెలుసు కదా అందరికీ. ఇదండి హోలీ గురించి. అయితే ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు ప్రిపేర్ చేసే వంటలోకి అయితే వెళ్ళిపోదామా గాయత్రి? సో ఈరోజు చేయబోతుంది ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఆల్ టైమ్ హిట్ హోలీ స్పెషల్ థండాయి చేసేద్దాం ప్రత్యూష. ఫస్ట్ సెకండ్ వచ్చేసి ట్రై కలర్ పూరి. ట్రై కలర్ పూరి అంటే 3 కలర్స్తో రాబోతుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ పూరి. అందరూ మిస్ చేయకుండా అయితే చూడండి. ఓకే, అండ్ చేయండి కూడా. ఓకే, ఇట్ ఇస్ మై సో చేసి ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే చూసేద్దామా? సో ఈరోజు అయితే మనము తండాయి తయారు చేయడానికి ఐటమ్స్ అయితే ఇవన్నీ కావాలి. ఈ ఐటమ్స్ వచ్చేసి ఏమేంటి ఒకసారి చెప్పు గాయత్రి నువ్వు.
యా ఫస్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఎనీ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్ విచ్ ఎవర్ యూ హ్యావ్ ఎట్ హోమ్ మీరు యూజ్ చేయొచ్చు. బేసిక్ అయితే టు హ్యావ్ బాదాం, పిస్తా అండ్ కిస్మిస్, కాజు కూడా ఉండాలి. ఓకే, ఈ 4 అయితే మ్యాండేటరీ. ఓకే, దాంట్లో ఫ్లేవర్ తేయడానికి వి విల్ బి యాడింగ్ ఇలాయచీ, తర్వాత సోంఫ్, ఇది 2 ఫ్లేవర్ కోసము. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ దీనికి అంటే మనం కోల్డ్ అంటే కాఫ్ అది కాకుండా వి విల్ బి జస్ట్ యాడింగ్ పెప్పర్. ఓకే, సో దాంతో పాటు కూలెంట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి విల్ బి యాడింగ్ రోజ్ పెటల్స్, డ్రైడ్ వన్. అండ్ కేసరి అయితే తెలుసు కదా మీకు, కుంకుమ పువ్వు. సో విల్ బి యాడింగ్ దిస్. సో ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ మనము ఫస్ట్ హాట్ వాటర్లో ఒక 3 hours కోసం అయితే మొత్తం కూడా నానబెట్టేస్తాం అనమాట. దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్. ఓకే, అయితే సో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ అంతా కూడా యాడ్ చేస్తాము. డ్రై ఫ్రూట్స్ అన్ని 1 tablespoon అండి. ఓకే, ఆల్ ద డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ యాడ్ చేసేస్తాము, అన్ని సోక్ చేస్తాము 3 hours కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోంఫ్, తర్వాత బ్లాక్ పెప్పర్, తర్వాత రోజ్ పెటల్స్, ఇలాయచీ మీరు 5 to 10 తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద వాల్యూమ్. 1 చిటికెడు కుంకుమ పువ్వు. సో వీ గోయింగ్ టు సోక్ దిస్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ అబౌట్ 3 hours అండి. ఇది హాట్ వాటర్లోనే సోక్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇది అంతా గ్రైండ్ చేసేసాం కదా. యా, సో ఇది గ్రైండ్ చేసిన పేస్ట్ కదా. నౌ వి గోయింగ్ టు యాడ్ మిల్క్. ఇప్పుడు మనం చేసిన పేస్ట్ అంతా కూడా 3 glasses కోసం క్వాంటిటీ మీకు చూపించాము. సో వి గోయింగ్ టు యాడ్ 3 glasses. ఓకే, మీకు ఇంకా థిక్గా కావాలంటే 2 glasses యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది కోల్డ్ మిల్క్ కదా ఇవి. ఎస్. ఓకే, కేసర్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాము దీనికి రిచ్నెస్ పెంచడానికి. ఓకే, సో వి జస్ట్ యాడింగ్ దిస్. ఓకే ఓకే, మీరు కేసర్ ఫ్లేవర్ అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే వీ హ్యావ్ గులాబ్ జెల్ ఆల్సో. మీరు 1 tablespoon రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ ఆఫ్ ద వన్, ఎయిదర్ దిస్ ఆర్ దాట్ యూ కెన్ యాడ్. ఓకే, సో మనం కేసర్ యాడ్ చేసేసుకున్నాము. సో లెట్స్ మిక్స్ దిస్. సో ఇప్పుడు కోల్డ్ మిల్క్ యూస్ చేసాం కాబట్టి ఎనీవే ఇది చల్లగా ఉంటుంది. సో ఇంకా కూడా ఎవరికైనా ఇంకా కోల్డ్గా, ఇది కోల్డ్గానే సర్వ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి సో కొంతసేపు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని కూడా చల్లగా తాగొచ్చు. వచ్చేసి ట్రై కలర్ పూరి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి కూడా ఒకసారి చెప్పేసేద్దామా. యా, సో ఫస్ట్ ప్రత్యూష మనకి బేస్ వచ్చేసి గోధుమ పిండితోటే పూరి చేస్తాం కాబట్టి ఫస్ట్ గోధుమ పిండి. ఎల్లో కలర్ కోసం మనము పసుపు యూస్ చేస్తున్నాము. యా, అండ్ గ్రీన్ కలర్ కోసం అయితే పాలకూర, స్పినాచ్, అండ్ రెడ్ కలర్ కోసం అయితే బీట్రూట్. ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకా రెడీ చేసుకుంటే ఇలా అయితే వచ్చింది కదా. యా, సో ప్రతిష మనం ఫస్ట్ 4 cups తీసుకున్నాం కదా ఈక్వల్ మెజర్మెంట్స్ తోటి. ఈ కప్ మెజర్మెంట్ తో తీసుకున్నాం కాబట్టి మనము పిండి. సో 1 cup తోటి 1 బీట్రూట్ కలర్ తోటి 1 ball చేసుకున్నాము. మనము స్పినాచ్ అంటే పాలకూర తోటి 1 పేస్ట్ తోటి 1 ball చేసుకున్నాము. పసుపు వేసేసి ఇంకోటి. ద బేస్ కలర్ ఫస్ట్ అయితే గోధుమ పిండితో ఇది. సో ఫస్ట్ ఈ 4 colors రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క బౌల్ని రోల్ చేసేస్తాం. ఇప్పుడు చేసేద్దాం అయితే. యా, రెడీ. ఎస్, ఓకే. సో కలర్ఫుల్ పూరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుందాం.
ఫైనల్లీ మన డిషెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఎస్, చూడటానికి మాత్రం సూపర్ కలర్ఫుల్గా అయితే వచ్చేసినాయి. అసలు ఈ పూరీలు ఏంటి, కలర్ ఏంటి అసలు. హోలీ రోజు హోలీ పూరీస్ అన్నమాట అయితే ఇవి. కలర్ ఇంకా టేస్ట్ చేసేద్దాం అయితే. ఎస్, యా, చేస్ టు అవర్ ఫ్రెండ్షిప్స్. హ్యాపీ Happy హోలీ. యమ్, బా సూపర్గా ఉంది, చల్లగా ఎంత హాయిగా ఉందో. చాలా బాగా వచ్చింది టేస్ట్. చాలా చాలా బాగా వచ్చింది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు ఆ ఫ్లేవర్లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పూరీస్ ట్రై చేద్దామా. ఎస్, పూరి హ్యాపీ హోలీ. కలర్ఫుల్ పూరి లాగా నీ లైఫ్, నా లైఫ్, అందరి లైఫ్, మా వ్యూవర్స్ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని చెప్పి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. హోలీని అందరూ హ్యాపీగా సేఫ్గా ఎంజాయ్ చేయండి. ఇంతటితో ఈరోజు వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక మంచి కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.